హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1549. ఈరోజు డేట్ 28 మే 2025. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఫైనల్గా ఐప్యాడ్స్ కోసం వాళ్ళ ఓన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ని తీసుకొచ్చింది. ఐప్యాడ్ ఓఎస్ 15.1 అంతకంటే ఎబోవ్ ఉన్న వెర్షన్స్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఐప్యాడ్స్ వాడుతున్నారో వాళ్ళు 15.1 అంతకంటే ఎబోవ్ ఉంటే మీరు డైరెక్ట్గా యాప్ స్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీద మీరు వెబ్ వాట్సాప్ ఇలాంటివి బాధలు పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాట్సాప్ దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. లేదంటే ఐప్యాడ్ని ఒక కంపానియన్ డివైస్ లాగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఐప్యాడ్ యూజర్స్కి ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ గుడ్ న్యూస్ అనమాట. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఆల్రెడీ శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 7 మీద వర్క్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించి కొన్ని గిగ్ బెంచ్ స్కోర్స్ అనేవి లీక్ అయిపోయి గిగ్ బెంచ్ స్కోర్స్ ప్రకారం ఇది మీకు ఎగ్జినోస్ 2500 ప్రాసెసర్తో రాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఉంది. శాంసంగ్ వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ని స్కిప్ చేయడం బెటరు. సో ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్, ఆ హీటింగ్ ప్రాబ్లమ్స్ కంటే వీళ్ళు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో వెళ్తే బెటర్ అనేది నా పాయింట్. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ నిన్న అఫీషియల్గా వీళ్ళ బ్రాండ్ లోగోని మార్చింది. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూస్తుందేమో కొత్త లోగో, సరే ఏదో ఒకటి ఆ ఎం అని సింగిల్గా ఉంది కదా, అది మాత్రం కొత్త లోగో. ఇంతకుముందు పెద్దగా మీడియాటెక్ అని రాసి ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఎం అని మాత్రమే చూపిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్లు చాలామంది వాడుతూనే ఉంటారు, మీ ఫోన్లలో కూడా కనిపిస్తూనే ఉంటాయి. మీకు బాగా నచ్చిన మీడియాటెక్ ప్రాసెసర్ ఏంటనేది కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యాపిల్ ఫైనల్గా 200 మెగాపిక్సెల్ రేస్లోకి వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ 200 మెగాపిక్సెల్ కెమెరా మీద వర్క్ చేస్తున్నారు, టెస్ట్ కూడా చేస్తున్నారట. అండ్ మేబీ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో మనం దీన్ని చూసే అవకాశం ఉండొచ్చు అనమాట. ఒక 50-50 ఛాన్సెస్. ఇంత సడన్గా అయితే తీసుకురాకపోవచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. మేబీ ఐఫోన్ 17 సిరీస్లో చూడలేకపోయినా కానీ ఐఫోన్ 18 సిరీస్లో మనం చూసే అవకాశం ఉంటుంది. దట్టు ప్రో వేరియంట్స్లో మాత్రమే మనం చూస్తాం అనమాట. అంటే ఐఫోన్ 17 ప్రో ఆర్ 18 ప్రోలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే యాపిల్ నుంచి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే యాపిల్ వాళ్ళు ఇక మీద ఈ సిమ్ ట్రాన్స్ఫర్ అనేది ఐఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్కి కూడా ఇవ్వబోతున్నారు. బట్ ఇప్పుడు కాదు, iOS 19లో దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక మీద మీరు 2 ఫోన్లు వాడేవాళ్ళు, పర్టికులర్గా ఐఫోన్ ఒకటి, ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి వాడే వాళ్ళకి ఈ సిమ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ iOS 19 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ వాళ్ళు జూన్ 5వ తారీఖున వన్ప్లస్ 13Sని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ వన్ప్లస్ 13Sలో కొన్ని స్పెషల్ ఏఏ ఫీచర్స్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడంతా కూడా అన్ని ఫోన్స్లో ఏఏ ఫీచర్స్ అనేవి బాగా ట్రెండ్ కాబట్టి వీళ్ళు కూడా కొన్ని ఏఏ ఫీచర్స్ తీసుకురాబోతున్నారు. యాజ్ యూజువల్ మీరు ఇంతకుముందు వన్ప్లస్ 13లో చూసినట్టే అవే ఉంటాయి. కొన్ని వీళ్ళు కొత్తగా కొంచెం అడిషనల్గా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ మీకు లాంచ్ రోజు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ద సేమ్ టైం ఈ వన్ప్లస్ 13Sలో మీకు ఫస్ట్ టైం వన్ప్లస్ మొబైల్స్లో యాక్షన్ బటన్ కూడా రాబోతుంది. దట్ టు కస్టమైజబుల్ యాక్షన్ బటన్ అనమాట, యాపిల్లో లాగానే. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచరే. అలాగే వన్ప్లస్ యూజర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది. వన్ప్లస్ 13Sలో మీకు ఫస్ట్ టైం రాబోతుంది వాళ్ళ ఓన్ డైలర్. యాక్చువల్గా వన్ప్లస్ ఓన్ డైలర్ కాదు, ఇది ఒప్పోకి సంబంధించిన ఓన్ డైలర్. దీన్ని ఓ డైలర్ అని మనకు ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసినట్టున్నాను. ఆ ఓ డైలర్ అనేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు వన్ప్లస్ మొబైల్స్లో తీసుకురాబోతున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు గూగుల్ డైలర్ వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ కొంచెం కస్టమైజ్డ్గా ఉంటుంది. అలాగే కొంచెం రిచ్ లుక్తో అయితే వీళ్ళు కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ GT7, GT70లో కూడా ఇది డిఫాల్ట్ డైలర్ లాగా కూడా వచ్చింది. సో ఇప్పుడు వన్ప్లస్ 13లో కూడా సేమ్ డైలర్ ఉండబోతుంది. అండ్ టెక్నికల్గా GT7లోనూ అలాగే వన్ప్లస్ 13Sలో ఉండేది సేమ్ ఓఎస్ కాబట్టి మీకు డైలర్ ఇవన్నీ ఫీచర్స్ కూడా సేమ్ ఏ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ప్లస్ 13Sలో కూడా రాబోతున్నాయి అనమాట. అలాగే వన్ప్లస్ వాళ్ళు ఈరోజు చైనాలో వన్ప్లస్ AS5 సిరీస్ని లాంచ్ చేశారు. టెక్నికల్గా ఇది మన ఇండియాలో నార్డ్ 5 సిరీస్ అనమాట. అయితే ఈ వన్ప్లస్ నార్డ్ 5లో మనకి 2 వేరియంట్స్ ఇక్కడ చైనాలో లాంచ్ అయినాయి. AS5 రేసింగ్ ఎడిషన్, రేస్5 అని ఇంకోటి ఉంది. అయితే ఈ 2 ఫోన్స్లో ఏదో ఒకటి మన ఇండియాలో అయితే వస్తుంది. అయితే దీంట్లో డైమండ్స్ది 9400E ప్రాసెసర్తో ఉన్నది వస్తుందా, లేదంటే డైమండ్స్ది 9000+ ప్రాసెసర్తో ఉన్నది వస్తుందా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈరోజు మోటరోలా రేజర్ 60ని మన ఇండియాలో లాంచ్ చేశారు. 50,000 పెట్టారు దీని ప్రైస్. అండ్ దీంట్లో మీకు 6.9 ఇంచెస్ ఏమో ఇన్సైడ్ డిస్ప్లే ఉంటుంది, 3.6 ఇంచెస్ ఏమో అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది. డైమండ్స్ది 7400X
చిప్ సెట్ ఉంటుంది. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో పాటు ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500 mAh వరకు బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది తీసుకొచ్చారు. సో ఫీచర్స్ అన్ని బాగున్నాయి, కానీ ఆ ప్రాసెసర్ 50,000 రూపాయల బడ్జెట్లో ఉంటే సాహసం అనే చెప్పాలి. సో దీన్ని బెటర్ టు స్కిప్ అనే చెప్తాను. ఆ ప్రాసెసర్ అక్కడ ఈ ఫ్లిప్ టెక్నాలజీ కోసం కావాలనుకుంటేనే చూడండి, కానీ ఇది ఆల్రెడీ మనకి 15,000 14,000 లాంటి ప్రైజ్లో అవైలబుల్గా ఉన్న ప్రాసెసరే. దాన్ని మీరు అక్కడ తీసుకెళ్ళి 50,000 రూపాయల బడ్జెట్లో అంటే ఆలోచించుకోండి. ఏదైనా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వెళ్తే బాగుండేది అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళు ఫైనల్గా One UI 8కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని రోల్అవుట్ కూడా చేశారు. ఇది UK, USA, జర్మనీ అలాగే సౌత్ కొరియాలో ఆల్రెడీ ఈ రోజు నుంచి లైవ్లో కూడా వచ్చింది. అండ్ మన ఇండియాలో ఇంకా చాలా ఫోన్స్కి One UI 7 ఇంతవరకు రాలేదు. అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు One UI 8 కూడా గ్లోబల్గా వచ్చేసింది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీలో ఇది ప్రజెంట్గా అక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ సూన్ మేబీ మనం జూలై ఆ టైంలో మన ఇండియాలో కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీలో ఎవరైతే సామ్సంగ్ ఫోన్స్ వాడుతున్నారో మీకు One UI 7 అప్డేట్ వచ్చిందా లేదా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే ఈరోజు ఒక సూపర్ డీల్ ఉంది. యాక్చువల్గా ఈ డీల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే. అండ్ అమెజాన్ ప్రైమ్ ఉంటుంది కదా, ఒకవేళ మీరు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీకు ఒకసారి మీ ప్రైమ్ అకౌంట్ చెక్ చేసుకోండి. అది ఒక 1 monthలోనో 1.5 monthలోనో ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంటే వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు. నియర్లీ 750 రూపాయలు మీకు కూపన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో దీనివల్ల మీకు 50%కే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా ముందుగానే ఇస్తారు. అండ్ ఈ టైం కూడా దాంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. అది మీకు అలా నెంబర్ ఆఫ్ డేస్ ఏం తగ్గవు. ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకున్నా కానీ మీకు ఆ డేస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఎవరైతే మీరు ప్రైమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అది అందరికీ రాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి 100 రూపాయలు రావచ్చు, కొంతమందికి 200 రూపాయలు రావచ్చు, కొంతమందికి 700 రూపాయలు రావచ్చు, కొంతమందికి 500 రూపాయలు రావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది అకౌంట్ అనమాట. సో ఇది ఒక యాప్, మంచి ఆఫర్ ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి అప్లికేషన్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.